వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ని ఇన్సిడెంట్గానే ఎక్స్ప్లెయిన్ చేసి, ఒకవేళ అందులో తప్పు జరిగింది లేదు, పొరపాట్లున్నాయి లేదు, నేరం జరిగింది అంటే దానికి అనుగుణంగా మాట్లాడితేనే బాగుంటుంది. కానీ దాన్ని పక్కదావ పట్టించేలాగా దానికి ఉపమానాలు ఏదో భారీగా వేసుకుంటూ మాట్లాడితే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇవాళ అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు. కృష్ణలంక బాధితులు ఎవరైతే ఉన్నారో సాయి కృష్ణ వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ మేనమావలు నవరంగ అలాగే నాగేశ్వరరావు వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆ తల్లి ఆవేదనని అర్థం చేసుకోండి, ఇక్కడ రాజకీయాలు చేయడానికి రాలేదు, రాజకీయాలు అంటే ఇంకేమైనా చేయొచ్చు, రాజకీయాల గురించి కాదు ఇక్కడ, అక్కడేదో మీరు వీఆర్కి పంపించడం సస్పెండ్ చేయడం కాదు, ఇంకా చాలా చేయాలని మాట్లాడుతూ ఈ సాయి కృష్ణకి, గాదే సాయి కృష్ణ ఎలియాస్ పీలా సాయి కృష్ణ, పిల్లా సాయో, అతనికి ఒక ఉపమానం ఇచ్చారు. ఏంటంటే 23 ఏళ్ల భవిష్యత్తు ఉన్నటువంటి భావి భారత పౌరుడు, భావి భారత పౌరుడు, సమాజానికి పనికొచ్చే భావి భారత పౌరుడు అంటూ ఒక మంచి ఉపమానాన్ని ఇచ్చారు. సరే, అతను నేరస్తుడైనా ఇక్కడ అది కూడా మెన్షన్ చేశారు. ఏంటంటే కసబ్ లాంటి వాడిని అక్కడ ఇచ్చేశారు కదా, మరి ఇక్కడ ఇతనికి ఏమైంది, పోలీసులు ఇంతలా చేయడం ఏంటి, ఏమనుకుంటున్నారు అసలు చేయడానికి అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సార్, భావి భారత పౌరుడు అని ఎవరినంటారు? క్లీన్ ఇమేజ్ ఉండి చదువుకుంటున్నటువంటి వాళ్ళు, చక్కగా యువత ఉన్నారు, వాళ్ళని అంటారు. దేశానికి ఉపయోగపడే పనులు చేసేటువంటి వాళ్ళని అంటారు భావి భారత పౌరులు అని చెప్పని. కానీ ఈ సాయికృష్ణ అనేటువంటి వ్యక్తి భావి భారత పౌరుడు ఎలా అవుతాడు? ఎందుకంటే అతని స్నేహితుడే నవీన్ రెడ్డి అతన్ని హత్య చేసి గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ కాంపౌండ్ దగ్గర వదిలేసి అక్కడి నుంచి పరారీ అయ్యి ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక వీడియో పెట్టాడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నేనే అని, అతను చంపుతున్నటువంటిది. భావి భారత పౌరుడు ఎలా అవుతాడు యాంటీ సోషల్ ఎలిమెంట్ కాకుండా? తర్వాత గంజాయి, ఈ బ్యాచ్కి సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, వీళ్ళందరూ కూడా ఏంటంటే గంజాయి పెడ్లర్స్ అనమాట. ఎక్కడికక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మొత్తం అక్కడ కృష్ణలంక పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఓవరాల్ ఏరియాల్లో వీళ్ళదే హవా నడుస్తుంది అంటారు. ఆఫ్టర్ దట్ స్ట్రీట్ ఫైట్స్ చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటారు, అది ఒకటి ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ పాక్సో, ఒక చిన్నారి మీద అత్యాచార యత్నం చేశాడు అన్న దాని మీద పాక్సో కేసు కూడా పెట్టారు, బెయిల్ మీద ఉన్నాడు అనేది ఒకటి తెలుస్తున్నటువంటి అంశం. సో ఇది మొత్తం ఉన్నటువంటి ఛార్జ్ షీట్లు, దాంట్లో ఉన్నటువంటి వివరాలు చూస్తే చాలామంది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ కాదు, రాంగ్ అనే అనిపిస్తోంది. సాయికృష్ణ ఈ కేసు లిస్ట్ అనేది ఒక్కసారి చూసినట్టయితే ఓవరాల్గా లాన్ నేమ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ అని చెప్పించారు. క్రైమ్ నెంబర్ 483 2012, 109 సిఆర్పిసి, మాచవరం పిఎస్ ఎన్టీఆర్, పోలీస్ కమిషనరేట్ విజయవాడ సిటీ, కన్విక్షన్. తర్వాత ఇంకొక కేసు విజయవాడ సిటీలోనే కాంప్రమైజ్ అయింది. దాదాపు 3 కేసులు కాంప్రమైజ్ అయ్యాయి. అక్విటల్లో ఒక కేసు, పాక్సో కేసులో అగైన్ ఇంకో కాంప్రమైజ్ కేసు, సేమ్ ఎన్టీఆర్ కమిషనరేట్ ఆఫ్ విజయవాడ. ట్రయల్ పెండింగ్ ఉంది. కృష్ణలంక పిఎస్ ఐపీసీ 324 రెడ్ విత్ 34, ఇది పెండింగ్ ఉంది ట్రయల్, పోలీస్ కమిషనరేట్ విజయవాడ. అండ్ ఆఫ్టర్ దట్ కృష్ణలంక పిఎస్లోనే అక్విటల్ అనేది ఒకటి ఉంది. తర్వాత కృష్ణలంక పిఎస్లోనే కాంప్రమైజ్ ఒకటి అయింది, ఇంకోటి కూడా కాంప్రమైజ్ అయింది 2020 సంవత్సరంలో. అలాగే 363 కేసెస్ తోటి 34/2021 మాచవరం విజయవాడ సిటీ పెండింగ్ ఉంది ట్రయలు. అలాగే కృష్ణలంక పిఎస్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ విజయవాడ సిటీ 307 ఐపీసీ అక్విటల్. ఒక కేసు ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది తాడేపల్లి పిఎస్లో. నెక్స్ట్ కేసు 15వ కేసు కాంప్రమైజ్డ్. అండ్ కేసు నెంబర్ 16, 17 రెండు కన్విక్టెడ్. కేసు నెంబర్ 18 దగ్గర వచ్చేసరికి బొమ్మూరు పిఎస్ రాజమహేంద్రవరం అర్బన్, ఇది కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. అలాగే కమిషనరేట్లోనే పెనమలూరు పిఎస్కి సంబంధించి ఇది ఇన్వెస్టిగేషన్ కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. 20వ కూడా
కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అనేది ఉంది చిల్లకొల్లు పిఎస్లో. దాని తర్వాత వచ్చేసి ఇంకొక 2 కేసులు ఉన్నాయి. 2023 సంవత్సరం ఒకటి, 24 సంవత్సరం ఒకటి ఎక్విటల్, ఒకటి పెండింగ్ ట్రయల్. గాంజా సీజ్ చేసినటువంటి దాంట్లో ఒకసారి 22 కేజీలు సీజ్ చేశారు, ఒకసారి 7 కేజీలు ఒకసారి సీజ్ చేశారు ఇతని దగ్గర నుంచి. సో మాదక ద్రవ్యాల కేసులో కూడా ఇతనికి ప్రమేయం ఉంది. మరి భావి భారత పౌరుడు అని ఎలాగా అంబటరాంబాబు గారు చెప్తారు? నిజమే, అతను సామాన్య పౌరుడు అనడంలో తప్పలేదు, భారతీయ పౌరుడే. కానీ క్రిమినల్ కదా, క్రిమినల్ యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి కదా, మర్డర్ కూడా చేశాడు కదా. భావి భారత పౌరుడు అని ఏ విధంగా చెప్తారు? సో ఇలాంటి మాటలకే ప్రజలు అసహించుకుంటున్నారు. వాస్తవంలో చెప్పాలి, చూపించాలి కూడా అని. సో ఇదైతే ఖచ్చితంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి కేసులు కావచ్చు, మిగతా చోట్లను కావచ్చు, వీటన్నిటి వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. అక్కడ ఇతని వల్ల కాస్త ఇబ్బందిగా ఉందని భావించినట్టు పోలీసులు చాలాసార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు, ఎక్కడ మారలేదు. ఇంట్లో వాళ్ళు కూడా వదిలేశారు, అయినా మారలేదు. చివరాఖరికి ఇప్పుడు ఏమయ్యింది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. అంబటరాంబాబు గారు చెప్పిన దాని ప్రకారం చంపేశారు, బూడిద చేశారు అన్నారు. బట్ రేపు 29కి పోలీసులు ఏం చెప్తారు అనేది కూడా వేచి చూడాల్సిందే. అసలు ఉన్నాడా, అది సాయికృష్ణ మృతదేహమైనా కాదా, వాళ్ళే చెప్పాలి. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.